కళ్యాణ్ గారు సీఎం అంటే 2014లోనే ఆయన టీడీపీకి సపోర్ట్ చేశారు. అడిగింటే ఏమైనా ఇచ్చేవారు చంద్రబాబు గారు, కానీ అడగలేదు. అలాగే ఇప్పుడు కూడా మనం చూసుకుంటున్నాము. ఒక సైనికుడి మాదిరి నిలబడినారు తప్ప ఏం ఆశించలేదు కళ్యాణ్ గారు. అండ్ సొంత చెల్లిని అమ్మని పక్కన పెట్టారని కొంతమంది అంటారు జగన్ గారిని. అండ్ పదవి మీద ఇంత వ్యామోహం ఉందా జగన్ గారికి? తన సీటు కోసం తన కుటుంబ సభ్యుల్ని కోల్పోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. 2014లో తండ్రిని కోల్పోయాడు, 2019లో బాబాయిని కోల్పోయాడు, 2024లో తల్లి దూరమైంది, చెల్లి దూరమైంది. అందుకనే ప్రజల్ని దూరం చేస్తున్నాడు. గీతాంజలి గారు కావచ్చు, డాక్టర్ సుధాకర్ బాబు గారు కావచ్చు, పెన్షన్లు ఆపేసి 30 మంది వృద్ధుల్ని చంపేయటం కావచ్చు. ఇవన్నీ కూడా శవ రాజకీయాలు చేయటానికి మాత్రమే. తన సీటు కోసం ఎంతమందిని చంపటానికైనా, కుటుంబ సభ్యుల్ని కోల్పోవటానికైనా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు అని చెప్పి నేనైతే చెప్పగలను. ఓకే, మనం చూస్తున్నాము ఏపీలో అసలు ఐటీ లేక ఉన్న యువత హైదరాబాదుకు అండ్ సేమ్ టైం బెంగళూరుకు వలస వెళ్ళిపోతున్నారు. వాళ్ళకు వచ్చిన డబ్బులు కూడా చాలాకు ఉన్నాయి. దానికి ఏమంటారు? ఎందుకంటే యువత ఉంటేనే కదా అక్కడ అభివృద్ధి జరిగేది. చంద్రబాబు గారు ఆ టీడీపీ 2024లో గెలిస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారవు. రాష్ట్రంలో ఉన్న కంపెనీలు అన్నీ పక్క రాష్ట్రాల్లో పంపించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటానికి మాత్రమే ఒకసారి అవకాశం ఇచ్చారు. ఇంకోసారి అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలైతే నమ్మే పరిస్థితిలో లేరు. ఇండియాలో 28 రాష్ట్రాల్లో నెంబర్ 1 పొజిషన్లో ఏపీ వెళ్తుంది. దాదాపుగా మీకు ఇప్పుడే చెప్తున్నాను, గుంటూరు విజయవాడ మధ్యలో మంగళగిరి దగ్గరే ఇప్పటికిప్పుడు స్పాట్లో ఎకరం 30 కోట్ల దాకా ఉంది. అంటే మీకు రాజధాని అమరావతి అంటే మీకు ఇక్కడ ఎకరం 100 కోట్లు పోయింది చూసారా హైదరాబాద్లో. సేమ్ సిచ్యువేషను ఇంకొక 1 or 2 ఇయర్స్లో ఏపీలో వస్తుంది. రాజధాని ప్రాంతంలో ఇక ఏపీ అంటే నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది అని మాత్రం నేనైతే చెప్పగలను.